హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళ యూజర్స్‌కి కొన్ని హెచ్చరికలైతే జారీ చేసింది. మీరు గనుక హెచ్‌డీఎఫ్‌సీ మొబైల్ యాప్ యూజ్ చేస్తుంటే, ఈ జాగ్రత్తలు తీసుకోమని చెప్పి హెచ్‌డీఎఫ్‌సీ వాళ్ళ కస్టమర్స్‌నైతే కోరుతుంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ యూజర్స్‌కే కాదు, మిగిలిన బ్యాంక్స్ యూజ్ చేస్తారు కదా! వాళ్ళకి కూడా ఈ టిప్స్ అయితే యూజ్ అవుతాయి. అసలు వీళ్ళేం చెప్పారు? ఫస్ట్ వన్, ఒకవేళ మీరు మొబైల్‌లో బ్యాంకింగ్ యాప్స్ యూజ్ చేస్తుంటే, ఖచ్చితంగా మీ మొబైల్‌లో బ్లూటూత్ అయితే ఆఫ్ చేసుకోమని చెప్పి వీళ్ళు సలహా ఇస్తున్నారు. ఎందుకంటే హ్యాకర్స్ బ్లూటూత్ ద్వారా మన ఫోన్‌కి కనెక్ట్ అయ్యి, మన ఫోన్‌లో ఉన్న బ్యాంకింగ్ డీటెయిల్స్ వాళ్ళు యాక్సెస్ చేసే అవకాశం ఉంటుంది. సో, అందుకని మీరు బ్యాంకింగ్ యాప్స్ యూజ్ చేసేటప్పుడు మీ ఫోన్‌లో బ్లూటూత్ ఆఫ్ చేసుకోమని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సెకండ్ వన్ వచ్చేసరికి మీరు ఎప్పుడైనా బయటికి వెళ్తారు, పబ్లిక్ వైఫై యూజ్ చేసి మొబైల్‌లో మీ బ్యాంకింగ్ యాప్స్‌ని అయితే యూజ్ చేయకండి. మీ బ్యాంకింగ్ యాప్స్ లోపలికైతే మీరు లాగిన్ అవ్వకండి అని చెప్పి వీళ్ళు చెప్తున్నారు. సో, పబ్లిక్ వైఫై ద్వారా కూడా హ్యాకర్స్ మన బ్యాంక్ డీటెయిల్స్‌ని కాజేసే అవకాశాలైతే ఉంటాయి. చాలామంది బ్యాంకింగ్ యాప్స్ యూజ్ చేసిన తర్వాత పని అయిపోద్ది కదా! పని అయిపోయిన తర్వాత డైరెక్ట్‌గా క్లోజ్ చేస్తారు. అలా కాకుండా